గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ థర్స్డే. చూడండి, ఈరోజు స్వామికి నైవేద్యం పెడదామని పొంగల్ చేస్తున్నా. ఇందుకు గాను 1 కప్పు, ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు, 1.5 కప్పు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కడిగాను 2-3 సార్లు. కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు వేసి పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ తిరువాతలో మిరియాల పొడి వేసుకుంటాం. ప్రస్తుతానికైతే కొన్ని మిరియాలు కూడా వేస్తాను. చూడండి, జీలకర్ర మిరియాలు వేసేసి సాల్ట్ ఆల్రెడీ వేసేసాను. 2.5 కప్పుకు ఒక 7 కప్స్ వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 1:3 రేషియోలో వేసుకున్నాం. 4, ఇంకొక 3 వేసుకున్నాం. ఆపే ఫ్రెండ్స్, ఇందాక పొంగల్ పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు తిరువాత పెట్టేద్దాం. యాక్చువల్గా జీడిపప్పు వేస్తాం ఫ్రెండ్స్, కానీ అయిపోయింది, చూసుకోలే. మనం ఉన్నది వేసేసిన ఏదో చిత్రాన్నంత దీంట్లో జీలకర్ర, ఆవాలు అన్నీ ఫ్రెండ్స్, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసా. మనం ఆల్రెడీ జీలకర్ర మిరియాలు వేసాము బియ్యం పెట్టినప్పుడే, కానీ మళ్ళీ కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్. చూడండి, ఎండుమిర్చి 2 వేసిన, వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వెల్లుల్లి కూడా వేసేసిన. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ లేదు, అయిపోయింది, చూసుకోలే. చూడండి, ఇప్పుడు అసలు అయింది. మిరియాల పొడి ఆల్రెడీ మిరియాలు కూడా వేసాం కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదు. మిరియాల పొడి వేసేసాను. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. అసలు ఇంగువ డబ్బా ఆడబెట్టినారు. ఇంగువ డబ్బా చూసినావా? ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడే ఫైనల్గా ఇంగువ, కానీ నాకైతే అది కూడా కనపడడం లేదు. నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఫ్రెండ్స్. నెయ్యి కొద్దిగా ఎక్కువే వేస్తాను నేను పొంగల్లో. భగవంతుడా, గడపెడితే పోసుకుంటాం, దాంట్లో పట్టదులేదు. పక్కకి పోతే వేసుకుంటాలే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా పొంగల్లోకి వేసేస్తున్నాం. చూడండి, వాటర్ అంత వేసినా కూడా అక్కడ కొంచెం గట్టిగానే వచ్చింది. నాకైతే ఇంకొంచెం వాటరీగా ఉంటే ఇష్టం ఫ్రెండ్స్, ఇంకా కొంచెం జోరుగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పొంగల్ అయితే రెడీ.